హలో అండి అందరికీ. నేను మీ శిరీష. ఈరోజైతే డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్‌గా అండి, ఈజీగా. చిన్నోళ్ళతో సహా పెద్దోళ్ళ వరకు ఈ జ్యూస్ అయితే ఎవ్వరికైనా పెట్టొచ్చు. ఎవ్వరైనా నచ్చాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా హెల్తీగా ఉంటుంది. జ్యూస్ తాగడం వల్ల గుండెపోటు అదుపులో ఉంటుంది. అంటే గుండె సమస్యలు ఏం రాకుండా ఉంటుంది. బరువు అయితే అధికంగా పెరగకుండా మంచిగా కంట్రోల్‌లో ఉంటుంది. దీంట్లో సి విటమిన్ అంటే ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ యూజ్ అంటే చాలా మంచిదండి. ఇప్పుడైతే మధ్య కాలంలో అన్ని ఫ్రూట్స్ అయితే దొరుకుతున్నాయి. అదే పాతకాలంలో ఫ్రూట్స్ సరిగ్గా ఉండేవి కావు. ఇప్పుడు దొరికిన ఫుడ్ మనం తినలేకపోతున్నామని చాలామంది అంటూ ఉంటారు. కానీ వీలైనంత వరకు తినడం చాలా బెస్ట్ అండి. డ్రాగన్ ఫ్రూట్ యూజ్ చాలా మంచిది. తీసుకోవడం వల్ల ఇంకా మన హెల్త్ బెనిఫిట్లు కూడా ఉంటాయి. బాగానే ఉంటాయి ఇవి. వారంలో ఒక్క రోజైనా, వారం కాకపోతే 1 మంత్‌లో అయినా తీసుకోండి. డ్రాగన్ ఫ్రూట్ అంత మంచిదంట. తినడానికి అసలు ఇష్టపడరు చాలా వరకి. జ్యూస్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకొని తాగితే సూపర్‌గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టమే డ్రాగన్ ఫ్రూట్ అయితే. నేనైతే 1 మంత్‌లో అయినా తీసుకుంటాను. లేకపోతే 1 వీక్‌లో అయినా తీసుకుంటాను. అంత హెల్తీ అన్నమాట. పిల్లలకి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. దీంట్లో ఎటువంటి సాల్ట్ అస్సలు యూజ్ చేయకూడదు. షుగర్ అయినా యూజ్ చేయకూడదు. షుగర్ వేయడం వల్ల చాలామందికి పిల్లలకి అసలు హెల్త్ ప్రాబ్లం వచ్చాయి. నాకు తెలిసినంత వరకు షుగర్ అయితే అసలు ముట్టుకోవద్దు. నేనైతే అసలు తీసుకోను షుగరు. అంత అసలు హెల్త్ మంచిది కాదంట. మా హస్బెండ్ అయితే అప్పటి నుంచి చెప్పారన్నమాట నాకు. మ్యారేజ్ అయినప్పటి నుంచి నేనైతే అసలు షుగర్ అయితే అస్సలు యూజ్ చేయను. అసలు హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తుందంట. అప్పటి నుంచి నేనైతే బెల్లమే యూజ్ చేస్తాను. ఈ జ్యూస్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఎంత టేస్టీగా ఉందో అసలు. ఇంతక ఒకే సోది చెప్తున్నావు, చూపించట్లేదని అనుకోవచ్చు. చెప్తానండి. ఎందుకంటే దీని బెనిఫిట్లు కూడా తెలియాలి కదా. ఈ జ్యూస్ తాగడం వల్ల మనం ఎందుకు తీసుకుంటాం? ఏ ఫ్రూట్ అయినా నేను తీసుకునే ముందు ఇది దేనివల్ల యూజ్ ఉంటుంది, అసలు ఇది తీసుకోవడం వల్ల ఏంటి, నేను అన్ని విధాలుగా తెలుసుకుంటాను. అప్పుడే నేను తాగుతాను. అలానే ఏం కాదు, ప్రతి ఒక్క సీజన్లో దొరికే ఫ్రూట్స్ అయితే నేను కంపల్సరీ తీసుకుంటాను. ఎందుకంటే అది హెల్త్కు మంచిది. మన బాడీకి కూడా చాలా మంచిగా అలవాటు అయిపోతుంది. సీజన్లో దొరికే ఫ్రూట్ అన్ని బాడీకి కూడా పడాలి. హెల్త్ కూడా చాలా మంచిది. కాబట్టి నేను, మా హస్బెండ్, మా పిల్లలు అయితే, మా బాబు అయితే వాడిని కూడా తినిపిస్తాను. ఎందుకంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇప్పుడే తినొద్దని అనుకుంటారు. ఇప్పుడు మా బాబు చిన్నోడు కాబట్టి పెద్దయిన తర్వాత కూడా వాడిని డ్రాగన్ ఫ్రూట్ అనేది అలవాటు చేయాలి. పిల్లలకి ప్రతి ఫుడ్ అనేది అలవాటు చేస్తేనే అండి చాలా మంచిది. అసలు అలవాటు చెయ్యరు. ఈ జనరేషన్లో అయితే అసలు ఫుడ్ వద్దు, బయట ఫుడ్ కావాలని అంటారు. నిజానికి చెప్పాలంటే ఇంట్లో ఫుడ్ బెస్ట్ అండి. ఎప్పుడైనా సరే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినేంత ఓపిక ఉండాలి. మనం తింటేనే కదండి చేసుకునేంత ఓపిక ఉంటుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లో వెళ్ళిపోదాము. చాలా ఈజీ అండి. ఫస్ట్ అయితే ఒక డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకుంటున్నాను. ఈ డ్రాగన్ ఫ్రూట్ 100కి ఇచ్చారన్నమాట. బేరం చేస్తే ఎవరైనా ఇస్తారండి. బేరం చేయాలి అంతే. ఇప్పుడైతే నేను దీన్ని మంచిగా కట్ చేసుకుంటున్నాను. చాలా మంచిగా అనిపించింది ఈ కట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడైతే చూస్తారు కదా ఎంత మంచిగా ఉందో లోపల. చాలా మంచిగా అనిపించింది ఇదైతే. దీన్ని కూడా పొట్టు అయితే తీసేసుకోవాలి. చుట్టూ పొట్టు తీసుకున్న తర్వాతనే మనం జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోవడం కుదురుతుంది. నేనైతే ఫస్ట్లో ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏంటబ్బా అసలు దీని బెనిఫిట్లు అసలు ఉంటాయా, మనం తినడం వల్ల ఏంటి యూజ్ అని చాలా వరకు నాకు డౌట్లు బాగా వచ్చాయి. నేను అసలు డ్రాగన్ ఫ్రూట్ ముట్టుకోను. తినాలంటేనే ఎలాగో అనిపించింది ఒకప్పుడు అయితే. ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో అయితే ఫస్ట్ అయితే డ్రాగన్ ఫ్రూట్ అయితే వేసేసుకుంటాను. తర్వాత అయితే 2 జీడిపప్పులు, 2 అయితే బాదం పప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే బెల్లం అయితే తురిమేసుకొని కొద్దిగా వేసుకుంటున్నాను. 2 స్పూన్ అన్నమాట. కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పాలు వేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలండి. దీంట్లో ఎటువంటి వాటర్ కానీ ఏది యూజ్ చేయకూడదండి. నేను చెప్పింది వేసుకోండి. చాలా మంచిది. ఇలా హెల్తీగా అయితే ప్రిపేర్ చేసేయండి. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేసుకున్న తర్వాతనే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి. ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత దీన్ని మీ పిల్లలకి ఇవ్వండి. ఎంత హెల్తీగా ఉంటుందో నాకు తెలిసినంత వరకు చాలామంది అంటూ ఉంటారు కదా, అసలు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం మంచిదని. నిజానికి అదే కరెక్ట్ అండి. ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకి స్నాక్స్ విధంగా పెట్టండి.
చాలా మంచిది. మార్నింగ్ అయినా ఈవినింగ్ పెట్టండి. చాలా హెల్త్‌కి మంచిదండి. మీరైతే నా ఛానల్‌ని కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.